నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణలో కీలక విషయాలు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు వెల్లడి. బిల్లులు ఇవ్వకుండా గత ప్రభుత్వం సర్పంచులను వేధించింది. కేటీఆర్కు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ బీజేపీ నేతలు తప్పుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయంపై తాము స్పందించాం. ఎవరికైనా స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టులున్నాయి, శుభ్రంగా అక్కడికి వెళ్లి తేల్చుకోవచ్చని అన్నారు. బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేలున్నారని స్వయంగా హరీష్ రావు చెప్పారని గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగా సభలో సమయం ఇవ్వాలని కోరారు. సభలో సభ్యుల సంఖ్యపై స్పీకర్ బులెటిన్ విడుదల చేస్తారు. అప్పుడు అభ్యంతరం చెప్పని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు. గజ్వేల్ ప్రజలు కూడా ఆయన మీద పెట్టుకున్న ఆశ వదులుకున్నారు. అధినేతలు ఉన్న పార్టీలు క్రమశిక్షణగా ఉంటాయి, నాయకులు లేని పార్టీలు అలాగే ఉంటాయని విమర్శించారు. అనంతరం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, ఈ ఫలితాలు మా 2 ఏళ్ల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూటమిగా కలిసి పోటీ చేశాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని, పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం. పిల్లలు నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగినరు అని చెప్పి. అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసినారు, స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు. ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము, ప్రభుత్వము, పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025గా చంద్రబాబు నిలిచారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ పోస్టులో తెలిపారు. ఇది తన కుటుంబానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. ఎకనామిక్ టైమ్స్ ద్వారా ఈ ఏడాది వ్యాపార సంస్కర్తగా చంద్రబాబు గౌరవించబడ్డారని పేర్కొన్నారు. భారతదేశ సంస్కరణ ప్రయాణాన్ని కొంతమంది నాయకులు ఇంత ధైర్యం, స్పష్టత మరియు స్థిరత్వంతో రూపొందించారని పేర్కొన్నారు. సంస్కరణలు, వేగం మరియు పాలనపై చంద్రబాబు చూపిన అచంచల దృష్టికి ఈ అవార్డు నివాళి అని కొనియాడారు. ఇక ఈ ట్వీట్కు కొన్ని గంటల ముందు నారా లోకేష్ కార్యకర్తలను, అభిమానులను సస్పెన్స్లో పెట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన ఉంటుందని ట్వీట్ చేశారు. ఇక ఆ సస్పెన్స్కు తెరతీస్తూ గుడ్ న్యూస్ వినిపించారు. సార్, అంటే మొత్తం స్టేట్లో హైయెస్ట్ బాడీ సార్, ఇక్కడ అందరం కూర్చుని ఉన్నాము. ఇది మనం అందరం ఎంతో గర్వపడాల్సినటువంటి వార్త. ఈరోజు దేశం మొత్తం కూడా చర్చనీయాంశమైనటువంటి వార్త. ఇన్ఫ్యాక్ట్ ఆ న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే
ఇట్స్ గూస్ బంప్ సార్. అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. నవ్వు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. మామూలుగా సార్ రిఫార్మ్స్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి సార్. మీతో జర్నీలో చాలా నేర్చుకుంటూ వచ్చాను సార్. పొలిటీషియన్ తమరు ఎప్పుడు కూడా చెప్తుంటారు, we all, in fact, most of us are used for status quo life, sir. Status quo lo comfort undi maaku, convenience undi, and nobody is challenging us, and we don't challenge anything or anybody. And there's so much of comfort, it suits everybody, sir. కానీ మీరు అట్లా కాదు సార్, ఎవ్రీ డే మార్పు కావాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ని తీసుకెళ్తా ఉంటే అప్పుడప్పుడు అనుకుంటాం, మా సార్ ఏంటి ఎక్కువ ఆలోచిస్తాడా అనేటువంటిది. అసలు మీ జనరేషన్కి ఒక జనరేషన్ ముందు ఆలోచిస్తారంటానికి నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే సార్, దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి గారు అట్లా ఇంట్రడ్యూస్ చేశారు కానీ సార్, ఫస్ట్ స్టేట్ దాన్ని అందిపుచ్చుకున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తమర్ లీడర్షిప్లో సార్ ఆ రోజుల్లో. దాని తర్వాత గుజరాత్ ఒక 8 years తర్వాత గుజరాత్ అందిపుచ్చుకుంది సార్ మనల్ని చూసిన తర్వాత. అట్రాక్షన్ లెవెల్ ఎట్లా ఉంది అనేటువంటి మెజర్మెంట్ని మీరు చూస్తున్నారు తప్ప నాకేం గుర్తించి వచ్చింది అనేది ఎప్పుడు చూడలేదు సార్. ఇవాళ ఈ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటిది జ్యూరీ కూడా ఎట్లాంటి జ్యూరీ సార్, ఇఫ్ ఐ కెన్ రీడ్ అవుట్ ది నేమ్స్, ఇట్స్ టాప్ ఆఫ్ ది కంట్రీలో ఉన్నటువంటి జ్యూరీ సార్ వీళ్ళు. నోయల్ దేవి శెట్టి ఆఫ్ నారాయణ హెల్త్, నోయల్ టాటా ఆఫ్ టాటా ట్రస్ట్, ఉదయ్ కోటక్ ఆఫ్ కోటక్ మహేంద్ర, సజ్జన్ జిందాల్ ఆఫ్ JSW, లలిత్ కేష్రే ఆఫ్ గ్రోన్ విత్, రోష్ని నాడార్ మల్హోత్రా ఆఫ్ HCL Tech, సునీల్ భారతి మిట్టల్ ఆఫ్ ది భారతి ఎంటర్ప్రైజెస్, ప్రియా నాయర్ ఆఫ్ HUL, అభిషేక్ మను సింఘ్వి సీనియర్ అడ్వకేట్ అండ్ జూనియర్స్. దాని తర్వాత దాంతోపాటు దేశంలో ఇప్పటిదాకా ఇది వచ్చినటువంటి వాళ్ళని చూస్తే కూడా అందరూ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే సార్. ఎప్పుడు ఏ స్టేట్కి చీఫ్ మినిస్టర్ కనిపించలేదు సార్ ఇప్పుడున్నటువంటి న్యూస్ ఐటమ్. వీఆర్ ప్రౌడ్ సార్. ఈ రిఫార్మ్స్ పరంపరలో కూడా మీరు 25 కొత్త పాలసీలు తీసుకొచ్చారు సార్. ఈచ్ ఇస్ అ రిఫార్మ్ బై ఇట్ సెల్ఫ్. 25 న్యూ పాలసీలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1.5 year తీసుకొచ్చి యు హావ్ సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఇది ఒక్కటే సార్ ఈ టైటిల్. Naidu was seen by the panel as an exemplar of a new model of political leadership, the original CEO chief minister. This is what the news has to say, and there are a lot of things which everybody must read, sir. We are proud to work with you, sir. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఎవరూ ఓడగొట్టలేదని, మనల్ని మనమే ఓడించుకున్నామని, 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలం చెంది ఓటమి పాలయ్యామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తాము 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని పటిష్టంగా నడిపించామని, కానీ పార్టీ కార్యకర్తలను, పార్టీని బలోపేతం చేసే విషయంలో కొంచెం పక్కకు పెట్టిన మాట వాస్తవమే అన్నారు. ఈ జనవరి నుంచే పార్టీ సభ్యత్వాలు, కమిటీలు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో టీఆర్ఎస్ సర్పంచుల ప్రభంజనం కొనసాగడం చాలా గొప్ప విషయమన్నారు. 161 మంది సర్పంచులు గెలవడం గొప్ప విషయమన్నారు. గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల చిల్లర రాజకీయాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ, హుజూర్ నగర్, తుంగతుర్తి, నకరికల్ నియోజకవర్గాల్లో తీవ్ర అరాచకాలు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ గెలిచిన చోట సైతం అధికార పార్టీ తట్టుకోలేక అరాచకం సృష్టించిందని, రాష్ట్రం మొత్తం 150 పైన ఇలాంటి గ్రామాలున్నాయన్నారు. తప్పకుండా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని, తిరిగి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులే అక్కడ ఉండే విధంగా పోరాటం చేస్తామన్నారు. కడియం శ్రీహరి స్వయంగా తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పినా కూడా ఇవన్నీ కనపడడం లేదని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనీసం ఏ పార్టీ అని అడిగినా కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారని చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ హయాంలో మంత్రి స్పీకర్గా చేశారని, కేసీఆర్ ఏం తక్కువ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి, బీజేపీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటికేదో మాట్లాడతారు. కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది. కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే వాళ్ళకు కూడా ఎరికే మనసులా, మహేష్ గౌడ్ కెరికే, రామచంద్ర రావు కెరికే,
అందుకే బయటికేదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న, ఎట్లున్నాడు అన్న అని మంచిగానే మాట్లాడతారు. వచ్చింది అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీసులో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని అధికార బలంతోని అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం, కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఎమ్మెల్యేలనే ఇడిచిపెట్టలేదు. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతులు ప్రస్తుతం యాసంగి పంట సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో ప్రభుత్వం నీటిని పూర్తిగా ఖాళీ చేయడం వల్ల రైతులు అగమ్యగోచర స్థితిలో పడిపోయారని ఆయన విమర్శించారు. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో ఈ పనులను పూర్తి చేస్తుంటే నేడు యాసంగి సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం నీటి విడుదలపై సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారని, వేల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హరీష్ రావు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సింగూరు మరమ్మతుల ప్రస్తుత స్థితిని, యాసంగి సాగుకు నీటిని ఎలా అందిస్తారో రైతులకు వివరించారని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేసి సాగునీటి కష్టాలు తలెత్తకుండా చూడాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. మెదక్ జిల్లా రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే యాసంగి పంట సాగు చేయాలా వద్దా ఒక తెలియని ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా మెదక్ రైతులు ఉన్నారు. ముఖ్యంగా గణపురం ఆనకట్టకు ఈ యాసంగి పంటకు ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందా చేయదా అని అర్థం కాక రైతులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మన మెదక్ జిల్లాలో పాపన్నపేట, హవేలీ గన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాలు ముఖ్యంగా ఈ గణపురం ఆనకట్ట మీదనే ఆధారపడి యాసంగి పంటలు సాగు చేయడం జరుగుతుంది. అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు చేయాలనేటువంటి పేరిట ఇవాళ సింగూరు ప్రాజెక్టు మొత్తం కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల సింగూరు మరమ్మతు పోయిన వేసవి కాలంలో చేసి ఉంటే ఇవాళ యాసంగి పంటలో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. మరి ఇప్పుడు కూడా సింగూరు యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు? ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్నగా లీకులు ఇస్తున్నాడు. ఏమని? మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎగబెడతామంటున్నాడు. అంటే ఇప్పుడు ఓట్లు అయ్యేదాకా ఆగినరా? యాసంగిలో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు? ఈ రాష్ట్రంలో 50-60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక పంటనే చేస్తారు, పత్తి 6-7 నెలల పంట. మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా, ఇయ్యరా? చెరుకు రైతులు, పసుపు రైతులు, అనేక మంది రైతులు ఉన్నారు. మరి ఆ రైతులకు ఈరోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా, ఇవ్వరా? కందులు 10 నెలల పంట, చెరుకు 11 నెలల పంట, పత్తి 7 నెలల పంట, పండ్ల తోటలున్నాయి, ఆయిల్ పామ్ ఉన్నది. మరి రైతుల పరిస్థితి ఏంది? అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి 3 పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జడ్చర్ల ఎమ్మెల్యే చంపేస్తారని కేటీఆర్ మాట్లాడుతున్నారని, బిల్లులు ఇవ్వకుండా సర్పంచులను చంపేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చనిపోతామని అందరినీ బ్లాక్మెయిల్ చేశాడని, ఇప్పుడు బీఆర్ఎస్ సర్పంచులు ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు. చదువుకునే పిల్లలతో కూడా కాళ్లు పట్టించారని అన్నారు. తాను బెలిసి రాకపోతే చంపేస్తానని అన్నారని, కత్తితో చంపేస్తానని అనలేదన్నారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నందుకే తాను స్పందించాల్సి వస్తుందని చెప్పారు. ఓడినా గెలిచినా తన అభ్యర్థులకు అండగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సర్పంచుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లను ఇందిరమ్మ కమిటీ ద్వారానే ఇస్తామని అన్నారు. దానికోసం అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. కాబట్టే వాళ్ళు ఇస్తారన్నారు. కేటీఆర్ గారు మాట్లాడినారు, ఒక జడ్చల్ ఎమ్మెల్యే చంపేస్తాను. కేటీఆర్ గారు మీ 10 ఏళ్ళ హయాంలోనే మీరే చంపేస్తున్నారు సర్పంచ్ అందరినీ. ఒక్కరికైనా బిల్లు ఇచ్చినారా మీరు? ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చినారు కానీ సర్పంచ్లకు ఎవరికైనా బిల్స్ ఇచ్చారా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్చల నియోజకవర్గం మాక్సిమం సర్పంచ్ పెండింగ్ బిల్స్ ఉంటే నేను బిల్స్ ఇప్పించిన. మీరు బిల్స్ ఇవ్వకుండా చచ్చిపోయే చాలా మంది ఉన్నారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. సర్పంచ్ పనిచేసిన వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు? నేనేమన్నాను? మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు
నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తారు. ఇప్పుడు అందరు మీ బీఆర్ఎస్ సర్పంచులు ఆయనను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేసినారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతామని మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు చదువుకునేటోళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకొని కొన్ని సర్పంచులు అట్లా గెలుస్తారు. ఇది పద్ధతేనా అని నేను అడిగినాను. ఒకవేళ మీరు నేను చచ్చిపోతా అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచొస్తే నేనన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని బుడిచి రాకుండా చంపేస్తానన్నాను. అట్లా అని చెప్పేసి అందరిని చంపేస్తాను అనలేదు, నేను ఖచ్చితం పొడిచి చంపేస్తాను నేను అనలేదు. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి, ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచులు గెలుస్తున్నానన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడినారు కాదు, ఇండిపెండెంట్ గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ 10% సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, జడ్చల నియోజకవర్గంలో కాదు మొత్తం స్టేట్ లో అయినా కానీ కూడా ఇంద్రమ్మ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉండడం వల్లే గెలిచారని, ఆయన కాకుండా వేరే ఎవరైనా పోటీ చేస్తుంటే ఓడిపోయేవారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురి అభిప్రాయాలు తీసుకున్నారని చెప్పారు. తనను కూడా రేవంత్ రెడ్డి అడిగితే జూబ్లీహిల్స్ లో ఎవరూ గెలవరు, నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడని తాను చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి మరికొందరు అభిప్రాయాలు తీసుకుంటే అందరూ అదే చెప్పారని అన్నారు. వాస్తవం చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నవీన్ యాదవ్ ఉండడం వల్లే గెలిచాడని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా సహకరించారని ప్రకాష్ గౌడ్ చెప్పారు. శ్రీశైలం యాదవ్ కూడా సినిమా వాళ్లతో ఎంతో స్నేహంగా ఉంటారని, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారని అన్నారు. వారంతా నవీన్ యాదవ్ కు అండగా నిలబడ్డారని ప్రకాష్ గౌడ్ తెలిపారు. అవకాశం ఇచ్చాడు రేవంత్ నన్ను అడిగినాడు, జూబ్లీహిల్స్ ఓడి గెలవాడు నవీన్ అయితేనే గెలుస్తా అని చెప్పిన నేను. ఆ రోజు రేవంత్ ఆయన చాలా మందిని అడిగాడు, అంటే అడుగుతారు కదా, నాయకుడు అన్నప్పుడు అడుగుతాడు, ఎవరు గెలవడు నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తారు, ఎవరైతే తట్టుకోలేరని చెప్పడం. నిజంగా కూడా ఆ ఏరియాలో నవీన్ యాదవ్ ఉండబెట్టుకునే ఎవరినా గెలవకపోతారు ఉన్న మనసులో చెప్తారు. అందుకని ప్రజలందరూ కూడా సహకరించారు. చిత్రపూర్ కాలంలో శ్రీశైలం కూడా సినిమా వాళ్ళతో ఎంతో సన్నిహితంగా ఉండి వాళ్ళతో ఎంతో కష్ట సుఖాలు అన్ని పంచుకొని ఎంతో ముందు తీసుకుపోతున్నారు. చాలా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా మరోవైపు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీ కేడర్లను ఏర్పాటు చేసి భద్రతను సమీక్షిస్తున్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కాస్త ఊరట లభించిన విషయం తెలిసిందే. కేసులో ఆ ఇద్దరితో పాటు మరో 5గురిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో చివరికి సత్యమే గెలిచిందని కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేశారు. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో ఈడీని దుర్వినియోగం చేసి తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు దేశంలో అన్ని బీజేపీ కార్యాలయాలను ముట్టడించాలని ఏఐసీసీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి నాంపల్లి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించబోతున్నారు. ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాల ఎదుట భారీగా పోలీసులు బలగాలు భారీ కేడర్లను ఏర్పాటు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వాళ్ళ రోడ్డు మీద ఏంటాక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. నాటి విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. హెచ్డీ సినిమాల పైరసీపై నోరు విప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసినట్లు చెప్పాడు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డీ ఫార్మాట్లో రికార్డ్ చేసినట్లు తెలిపాడు. పైరసీకి హెచ్డీ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి అందులో పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. హిట్ 3 కిష్కిందపురి సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్టు ఐబొమ్మ రవి ఒప్పుకున్నాడు. కాగా ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. 3 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో కేసులో 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. కోర్టు అనుమతి మేరకు ఈ రోజు చెంచల్గూడ జైలు నుంచి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జనగామ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొడకండ్ల మండలం నీలిబండ తాండాలో ఎన్నికల అధికారుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొదట 45 ఓట్ల మెజార్టీతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని రీకౌంటింగ్ పేరుతో 5 ఓట్ల తేడాతో ఓడించారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. నీలిబండ తాండాలో మొత్తం 714 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 378 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 333 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించి అభ్యర్థులను హాల్ నుంచి పంపించేశారు. అయితే సరిగ్గా అదే సమయంలో 5 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థిని రీకౌంటింగ్ అప్పీల్ చేయాలని అధికారులు సూచించడం, ఆ తర్వాత జరిగిన రీకౌంటింగ్ లో బీఆర్ఎస్ అభ్యర్థికి 353, కాంగ్రెస్ అభ్యర్థికి 358 ఓట్లు వచ్చినట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. 45 ఓట్ల మెజార్టీ కాస్త 5 ఓట్ల ఓటమిగా మారడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించాయి. అధికారులు అండదండి కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయింది. ఒక్కటి అక్కడ సెక్యూరిటీ లేదు, ఒక్క సెక్యూరిటీ లేదు. పోలీస్ వ్యవస్థ మొత్తం అక్కడ మమ్మల్ని ఆపడానికి ట్రై చేసింది, కానీ సార్ట్ చేయడానికి ఒక్కరు కూడా సహకరించలేదు. ఏమన్నంటే మాట్లాడదాం అంటున్నారు, కానీ ఎవ్వరు కూడా చేయండి. గెలిచిన అర్ధ గంట తర్వాతకి ఆరో గారికి ఆయనకి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అర్థం కావట్లేదు. ఎవరైతే ఆ ఎలక్షన్ కండక్ట్ చేసిందో రీకౌంటింగ్ అనేది అభ్యర్థి కోరుకోవాలి, కానీ ఆరోగ్య ఏం సంబంధం? మూడు సార్లు లెక్క పెట్టిండు. ఓడిపోయినా అని ఏడుచుకుంటా బయటకు వచ్చింది సార్ వాళ్ళు. రాగానే కరెంట్ పోయింది సార్, కరెంట్ పోయింది ఒక బిండ తీసి వాళ్ళు బయటకు వెళ్ళింది సార్ వాళ్ళు. కాంగ్రెస్ వచ్చిందని తర్వాత చెప్పింది సార్ వాళ్ళు చేస్తున్నారు. హైదరాబాద్ చందానగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న 52 అంతస్తుల భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసే వర్కర్స్ కోసం ఏర్పాటు చేసిన గుడిసెల్లో సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. ఘటన జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో దట్టమైన పొగ పరిసరాలను కమ్మేసింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.